చేశారని అతను వద్దన్నాడు, మీ ఇంటికి పంపించేశాడు. మీరు మీ ఇంట్లో ఉన్నారు, పెద్దలతో చెప్పి నేను మీతో కలిసి ఉండను అన్నాడు. తర్వాత ఏమైంది? అప్పటి నుంచి మీ దగ్గర కాళ్ళు పట్టుకొని మళ్ళీ వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్తే నర్సుతో ఇంటికి వెళ్ళామతో గేట్ వేపించేసి తాళం వేపించేసి పంపించేసేవాడు మేడం. పంపించేసేసి నాకు వద్దు, నువ్వు నన్ను ఇలా బజార్ చేస్తే అల్లరి చేస్తే నాకు వద్దని చెప్పి ఆయన తాళం వేసేవాడు. ఇంటికి వాళ్ళది వాళ్ళ అమ్మగారు తాళం వేసేవాళ్ళు. ఇంటికి వెళ్ళాము కూడా తాళం వేసి మేము అన్నట్టు కోర్టులో కేసు పెట్టావుగా, కోర్టులో తేల్చుకొని నువ్వు ఇక్కడ నుంచి లేదని చెప్పేసి చేయి పెట్టి గెంటేసేవాళ్ళు మేడం. గెంటేసినా నేను ఒప్పుకునేదాన్ని కాదు మేడం. నువ్వు కావాలి శ్రీకాంత్, నువ్వు లేకపోతే నేను బతకలేను, నా పిల్లలు ఉన్నారు, నువ్వు కావాలి, నేను తెలిసితే తప్పు చేశాను, నన్ను క్షమించి ఇంకెప్పుడు నేను చేయను, నాకు కావాలని వదిలేదు, నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావని పెట్టాను. కానీ ఇప్పుడు పేపర్లో వేయడము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడము తప్పని ఇప్పుడు మిమ్మల్ని వద్దంటున్నాడు అతను. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు మేడం. ఊరుకోలేదు మేడం. చైర్మన్ అల్లుడు ఊరుకోలేదు. ఆ పిల్ల ఇప్పుడు నువ్వు ఏమన్నా అవుతావేమని చెప్పి కన్సలైన చైర్మన్ గారి వాళ్ళ అల్లుడు మళ్ళీ కలిపాడు మేడం. మళ్ళీ కలిపాడు. ఒక 4-5 నెలల తర్వాత ఆయన కలిపిన తర్వాత 3 నెలలు తీసుకెళ్ళి తీసుకెళ్ళాడు మేడం. దాన్ని నాకు ఇష్టం లేదు, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఇష్టం లేదు, నాకు అంత సెటిల్మెంట్ అయిపోయింది, మీరు పంపించినా దాన్ని నేను బతకనివ్వను, నేను చంపేస్తాను, నేను ఆల్రెడీ చూసుకున్నాను, నా పిల్లల్ని కూడా చూసుకుంటానని చెప్పేసి అంటే ఊరుకొని అమ్మ కాలనీలో మీటింగ్ పెట్టారు సార్ మేడం. వచ్చి కాలనీలో మీటింగ్ పెడితే వాళ్ళందరూ సంతకం పెడతారమ్మా, మీరు నాలుగుకి ఇలా వద్దన్నాడు కదా, ఆయన లోపల నుంచి బయటికి రానికుండా కేసు పెడతాం, మీరు అందరూ సంతకాలు పెడతారంటే పెడతామని చెప్పారు మేడం. అంటే దానికి భయపడి వాళ్ళ అమ్మకు కూడా ఉద్యోగం తీపిచ్చేస్తానంటే 3 నెలల కండిషన్ మీద తీసుకెళ్ళాడు మేడం. తీసుకెళ్ళి నేనేంటి చైర్మన్ అల్లుడిని పిలిపించావేంటి, కలిపించావేంటి, నేను వద్దంటున్నానుగా ఏంటి, ఆయన వచ్చి చెప్పడానికి ఆయనకి నీకేం తర్వాత సంబంధం ఉందని చెప్పి 3 నెలలు ఉంచుకున్నాడు మిమ్మల్ని మీ దగ్గర. 3 నెలల్లో టార్చర్ పెట్టాడు మేడం. 12 తాగి రావడం, లేదు నీళ్లు పెట్టు, అన్నం పెట్టాను, కొట్టడం చేయడం, పడిపోయి ఫోన్ చేసినా కూడా వచ్చి ఒత్తి కడుపులో బ్లీడింగ్ అయ్యేటట్టు కొట్టి, నాకు ఇష్టం లేదన్నా, నన్ను చచ్చిపోతావే, వెళ్తావా లేదా, నాకు అది ఇష్టం లేదే, నన్ను కొట్టి వద్దంటున్నాడు మేడం. ఇప్పుడు మీరు వచ్చేసారు, ఇప్పుడు ఆ తర్వాత ఎప్పుడు వచ్చేసారు, ఎన్నాళ్ళు ఉన్నారు? 3 నెలల తర్వాత 5 నెలల తర్వాత పంపించేసారు మేడం. వాళ్ళ అమ్మగారు చెప్పినా కూడా వాళ్ళ అమ్మగారు కూడా అవును ఆడికి ఇష్టం లేదు, ఆడికి ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది, ఆడికి నచ్చిన అమ్మాయికి ఇచ్చేస్తాను, నువ్వు వద్దని చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే పెట్టాడు మేడం. ఆయన పెట్టినప్పుడు ఆయన వస్తూ పోతూ ఉంటే ఒక్క గదిలోనే కావాలని, మా పెళ్ళైన 6 ఏళ్ళలో ఎప్పుడు పెట్టలేదు మేడం, పెట్టకుండా కావాలని ఒక గదిలో వాళ్ళ అమ్మ దగ్గర పెట్టాడు మేడం. దానికి కూడా నేను ఇష్టపడ్డాను మేడం. మా అత్తగారు వచ్చి ఉంచుకుని ఆయన వస్తూ పోతూ ఉంటే నువ్వు ఉండాల్సిందే, ఇష్టపడి వచ్చావు నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి కావాలని ఆయన బయటికి వెళ్ళేదా నన్ను బయట కూర్చోబెట్టేవాడు మేడం, ఆయన వచ్చి వెళ్ళేదాకా. ఇప్పుడేం వదిలేసిన తర్వాత 5 నెలల తర్వాత కబురు పంపించాడు మేడం. బాగా ఫుల్గా తాగేసి వచ్చి ఫోన్ చేశాడు. ఫోన్ చేయంగానే ఏంటి శ్రీకాంత్ అన్నాను, ఇట్లా మాట్లాడాలంటే వెళ్ళాను మేడం. ఏంటి శ్రీకాంత్ అంటే వస్తావా రావా అన్నాడు. వస్తాను శ్రీకాంత్, రాకుండా ఉన్నాను, నాకు లైఫ్ పోగొట్టుకున్నానని తెలుసో తెలియకో, ఈ లైఫ్ పోగొట్టుకోవాలని పిల్లలు ఉన్నారు, పిల్లలకు తండ్రి అవసరం, నాకు నువ్వు భర్త అవసరం, నేను పోగొట్టుకోను, కానీ నువ్వు పెద్ద మనుషుల్లో నన్ను కొట్టనని, నన్ను తిట్టనని చెప్పేసి చెప్పు, నేను వస్తాను, సంవత్సరం తర్వాత నేను వస్తాను, నువ్వు ఎప్పటికైనా నన్ను పిలుస్తావని. నా పిల్లని ఎప్పుడు మేము పుట్టింటికి వెళ్ళినా నన్ను పిలవలేదు మేడం. నన్ను కొట్టి తను వెళ్ళిపోయిన నేనంతా నేలడమే కానీ తను ఎప్పుడు పిలవలేదు మేడం. పిలిస్తే మీరు వెళ్ళలేదా? వెళ్ళలేదు మేడం. ఇప్పుడేమో సంవత్సరం అయిపోయింది కదా మేడం, నువ్వు షాప్కి వెళ్తున్నావు, వర్క్కి వెళ్తున్నావు, నీకు అఫైర్స్ ఉన్నాయి, ఈ చెడు తిరుగుతున్నావు, 500కే నీ రేట్ అని చెప్పేసి కుర్రోళ్ళందరూ చెప్పి కన్ఫ్యూజ్ చేసి డబ్బు పరంగా ఇచ్చి అందరూ చెప్పండి అని చెప్పేసి చెప్పి పేటలో నాకు విలువల నాకు అసలు బజార్ దానికి మళ్ళీ చేసాడు మేడం. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. వద్దన్నాడు మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయింది మేడం, వస్తానని నేను చూస్తున్నాను మేడం. మరి అతను పిలిచినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదమ్మా? భయభత్తంగా కొడుతున్నాడు మేడం. బ్లీడింగ్ అయిపోయినప్పుడు వెళ్ళామని చూడట్లేదు, కాదని చూడట్లేదు, మనం మాట్లాడడం కానీ ఏదైనా తిరిగి చేయలేం కదా మేడం. తను పిలిచింది కూడా ఇష్టం లేకుండా అందరూ తిట్టారని పిలిచారు మేడం. శ్రీకాంత్ అలా వదిలేసావేంటి, ఆ అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చింది, అక్కడ జీవితం తీసేసావు, మళ్ళీ ఇక్కడ తెచ్చి నువ్వు వదిలేసావేంటి శ్రీకాంత్ అంటే తాగేసి ఒకసారి పిలిచాడు మేడం. వస్తానన్నాను మేడం, కానీ తీసుకెళ్లి బీభత్సంగా కొడుతున్నాడు మేడం. అక్కడికి అన్నా నేను ఇష్టం వచ్చి పిలవట్లేదు, కుర్రోలేదు చెప్పారని పిలిచాను. ఇప్పుడు 1 year అయిందా మీ ఇంటికి వచ్చేసి మేడం? ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? మేడం నా భర్త నాకు కావాలి మేడం. ఇప్పుడు అతనేమన్నాడు? ఆ తర్వాత మీ దగ్గరికి రానే లేదా?
రాలేదు మేడం. పిలవనే లేదు. అందరూ ప్రచారం చేస్తున్నాడు మేడం, నేను చెడు తిరుగుతున్నాను. కుల పెద్దల మీటింగ్ పెట్టారు కదా.